దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 12 వృశ్చిక రాశివారు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశివారు 2025 మార్చి 12న ఇష్టపడే వ్యక్తిని ఏ విధంగా కలుస్తారో, ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి కలగబోతున్నాయో, శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా ధైర్యవంతులని చెప్పుకోవాలి. వీరికి క్రమశిక్షణ, సమయపాలన అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు డబ్బుని వృధాగా అస్సలు ఖర్చు చేయరు. వీరికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కుటుంబ బరువు బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి అలవాటుగా ఉంటుంది. ఎక్కువగా కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటారు. ఒక సమస్య తీరిన వెంటనే మరొక సమస్య రాబోతుందన్నటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతాయి. సహాయం చేయడానికి వీరికి ఎవరు కూడా తోడు రారు. వీరు మాత్రం ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు చాలాసార్లు ఎదురు వ్యక్తులకు సహాయం చేసి ఇబ్బందుల్లో పడి బాధపడ్డ విషయాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాశి వారు ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడం ఎంత మాత్రము కూడా విడిచిపెట్టరు. ఇక మూగజీవులకి దానం చేయటం, అలాగే దేవతారాధన వీరికి ఎంతో ప్రీతికరమైన పనులు. ధనాన్ని అధికంగా ఖర్చు చేయకుండా వీరైతే పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇక అలాగే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. ఒంటరితనంగా కూర్చొని కొన్నిసార్లు ఆ దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. మనసులోని వేదన అంతా చెప్పుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. వీరి చుట్టూ ఉన్నవారు వీరికి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెట్టాలని చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు చేసే పనిలో 100% సక్సెస్ అవుతూ ఉంటారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 అలాగే మార్చి 12న ఈ రాశి వారు ఇష్టమైన వ్యక్తిని కలవబోతున్నారు. ఎంతో కాలం నుంచి కలవాలనుకున్న ఆ వ్యక్తిని, ఆలోచించిన వ్యక్తిని మీరైతే కనుక ఈ రోజు కలవబోతున్నారు. వివరాలు మీకు తెలియబోతున్నాయి. ఇంతకు ముందు ఎన్నోసార్లు మీరు ప్రయత్నించి తెలియని విషయం మీకు ఇప్పుడు తెలవబోతుంది. మీరు ఆ పర్సన్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటారు. మీ మధ్య ఆగిపోయిన ఆ సత్సంబంధం మళ్ళా బలపడుతుంది. మీ మనసు చాలా తేలిక పడుతుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి తీరుతారు. ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలతో జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి మీరైతే ముందుకి మార్గాలను వేసుకుంటూ ఉంటారు. ఇది మీకు చక్కటి మలుపనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.